ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం క్లాస్ 11 కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో పార్ట్ 10 అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే మనం నేచర్ ఆఫ్ లైట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. నేచర్ ఆఫ్ లైట్ అనేది వేవ్ రూపంలో ట్రావెల్ అవుతుందా, పార్టికల్ రూపంలో ట్రావెల్ అవుతుందా, అంటే లైట్కి వేవ్ నేచర్ ఉంటుందా, పార్టికల్ నేచర్ ఉంటుందా? సో మీరైతే ఫస్ట్ కామెంట్ చేయండి, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఈ నేచర్ ఆఫ్ లైట్ అనేది రెండు థియరీస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. వేవ్ థియరీ ఆఫ్ లైట్ ఒకటి, కార్పస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్ ఒకటి. కార్పస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్ అంటే అది న్యూటన్ చెప్పింది. కార్పస్క్యులర్ అంటే అది ఒక స్మాల్ ఇన్విజిబుల్ పార్టికల్స్ అని అర్థం. కార్పస్క్యులర్ అంటే ఫస్ట్ వేవ్ థియరీ ఆఫ్ లైట్ ఇది ప్రపోజ్ చేసింది. వేవ్ థియరీ ఆఫ్ లైట్ దీన్ని ప్రపోజ్ చేసింది హైగన్స్ అనే వ్యక్తి. సో అకార్డింగ్ టు హైగన్స్, లైటు ఇంకా అదర్ ఫార్మ్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ ఉంటుంది కదా, అవన్నీ కూడా స్పేస్ నుంచి వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతాయి అని ఆయన చెప్పాడు, హైగన్స్. సో హైగన్స్ తర్వాత మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఒక పార్టికల్కి ఎలక్ట్రిసిటీని అందించామనుకోండి, ఈ పార్టికల్ యాక్సిలరేట్ అవుతుంది. యాక్సిలరేట్ అయ్యి ఆల్టర్నేట్గా దాని చుట్టూ ఎలక్ట్రికల్ ఫీల్డ్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ట్రావెల్ అవుతాయి అంటే వేవ్ రూపంలో ట్రావెల్ అవుతాయి. సో అర్థమైంది కదా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిసి ఉన్నదాన్నే మనం ఈఎంఆర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం, లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని కూడా అనొచ్చు. ఈ బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి రెండు పర్పెండిక్యులర్గా ట్రావెల్ అవుతాయి. అవి ప్యారలల్గా ఎప్పుడు ఉండవు. అవి పర్పెండిక్యులర్గానే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ట్రావెల్ అవుతాయి. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ట్రావెల్ అవ్వడానికి ఎలాంటి మీడియం అవసరం లేదు. అవి వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ అయ్యగలుగుతాయి. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీనికి పర్పెండిక్యులర్గా ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది అనుకోండి, దానికి పర్పెండిక్యులర్గా ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. లేకపోతే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి, దానికి పర్పెండిక్యులర్గా ఎటన్నా ఉండొచ్చు, దానికి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి అని అర్థం. సో నెక్స్ట్ కార్పస్క్యులర్ థియరీ ఇది చెప్పింది న్యూటన్. అకార్డింగ్ టు న్యూటన్, లైట్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి ఈ కార్పస్క్యులర్ అంటే ఈ స్మాల్ ఇన్విజిబుల్ పార్టికల్స్ లాగా ట్రావెల్ అవుతాయి అని చెప్పాడు. అంటే లైట్ కానీ ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ కానీ వేవ్లా కాదు, పార్టికల్స్ లాగా, స్మాల్ ఇన్విజిబుల్ పార్టికల్స్ లాగా ట్రావెల్ అవుతాయి అని చెప్పాడు. సో మనం ఈ వేవ్ థియరీ చెప్పుకున్నాం కదా, ఈ వేవ్ థియరీ వచ్చిన తర్వాత ఈ కార్పస్క్యులర్ థియరీ అనేది ఫెయిల్ అయింది. సో ఈ వేవ్ థియరీ అయితే లైట్ కానీ అదర్ ఫార్మ్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ కూడా వేవ్స్ రూపంలోనే ట్రావెల్ అవుతాయి, ఇలా కార్పస్క్యులర్గా కాదు, ఇన్విజిబుల్ పార్టికల్స్ లాగా పార్టికల్ నేచర్ అయితే ఉండదు అని ఈ న్యూటన్ చెప్పిన ఈ కార్పస్క్యులర్ థియరీ అయితే ఈ వేవ్ థియరీ వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోయింది. సో మనం వేవ్కు ఉండే కొన్ని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అయితే చూద్దాం. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏంటి? ఫస్ట్ వేవ్ లెంత్ని ల్యాండాతో డినోట్ చేస్తాం, ల్యాండా. సో దీని డెఫినేషన్ వచ్చేసి, the distance between two similar points or the distance between trough and crust in a wave is known as wavelength. For example,
ఇది ఒక వేవ్ అనుకోండి, ఇది ఒక వేవ్. ఇప్పుడు ఇది ట్రఫ్, ఇక్కడ కింద లోయెస్ట్ పాయింట్ వచ్చేది ఇది క్రస్ట్, ఇది ట్రఫ్. ఈ ట్రఫ్ నుంచి ఈ ట్రఫ్కి ఉండే డిస్టెన్స్ ఉందా, అది కానీ ఈ క్రస్ట్ నుంచి ఈ క్రస్ట్కి ఉండే డిస్టెన్స్ని కానీ, లేదా మీరు ఏదైనా 2 సిమిలర్ పాయింట్స్, ఈ దీనికి 2 సిమిలర్ పాయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారనుకోండి, సేమ్ ఇక్కడ కూడా అదే సిమిలర్ పాయింట్ తీసుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి కానీ డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటాం. అయితే ఈ వేవ్ లెంత్కి యూనిట్స్ వచ్చేసి మీటర్, సెంటీమీటర్, ఆమ్స్టర్డమ్స్, నానోమీటర్, మైక్రోమీటర్ అండ్ పికోమీటర్. సో వేవ్ లెంత్కి యూనిట్స్ వచ్చేసి ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఏంటంటే వేవ్కి ఫ్రీక్వెన్సీ. దీన్ని న్యూతో డినోట్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ. సో దీని డెఫినేషన్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ వేవ్స్ దట్ పాస్ త్రూ ఏ గివెన్ పాయింట్ ఇన్ 1 సెకండ్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ అనుకోండి, ఈ పాయింట్ నుంచి 1 సెకండ్లో, సో ఈ పాయింట్ నుంచి 1 సెకండ్లో ఎన్ని వేవ్స్ పాస్ అయినాయి, ఎంత టైంలో, 1 సెకండ్లో 1 యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్ పాస్ అయినాయి అనేదే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీకి యూనిట్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ సెకండ్ ఇన్వర్స్ లేదా సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ సిపిఎస్, సైకిల్స్ పర్ సెకండ్, లేదా హెడ్స్, దీన్ని హెచ్జెడ్ అని కూడా డినోట్ చేస్తాం. లేదా 1 cycles per second equals to 1 hertz equals to సెకండ్ ఇన్వర్స్. ఇప్పుడు మనం ఈ ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి రిలేషన్ చూస్తే కనుక ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నట్టు. వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/μ. అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ లెంత్ ఎక్కువ ఉంది కదా, వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అంటే ఒక పాయింట్ నుంచి వేవ్స్ అనేది తక్కువే కదా పోయేది. వేవ్ లెంత్ ఎక్కువ ఉందంటే ఒక పాయింట్ నుంచి వేవ్స్ తక్కువ పోతాయి. అదే వేవ్ లెంత్ ఎక్కువ ఉందనుకోండి, ఒక పాయింట్ నుంచి ఎక్కువ వేవ్స్ పోతాయి. వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఒక పాయింట్ నుంచి ఎక్కువ వేవ్స్ పోతాయి. సో వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఒక పాయింట్ నుంచి తక్కువ వేవ్స్ పోతాయి. అదే వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఒక పాయింట్ నుంచి ఎక్కువ వేవ్స్ పోతాయి. ఇది వేవ్ లెంత్ తక్కువ, ఎక్కువ కాదు, ఇది వేవ్ లెంత్ ఎక్కువ. చూడండి డిస్టెన్స్ అర్థమైంది కదా, దీనికి ఎంత డిస్టెన్స్ ఉంది, దీనికి ఎంత డిస్టెన్స్ ఉంది. సో ఇదనమాట. దీన్ని బట్టి మనం v = c/λ అని రాయొచ్చు. c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, 3 × 10⁸ m/s వెలాసిటీ ఆఫ్ లైట్, లేదా 3 × 10⁻10 cm/s అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేవ్ నెంబర్నే న్యూ బార్ అని డినోట్ చేస్తాం. సో ద నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్ పర్ యూనిట్ లెంత్ లేదా ద రెసిప్రోకల్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ వేవ్ నెంబర్. అంటే ఒక యూనిట్ లెంత్కి ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ పాస్ అయ్యాయి అనేదే ఈ వేవ్ నెంబర్. దీనికి యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ మీటర్ ఇన్వర్స్, లేదా న్యూ బార్ ఈక్వల్స్ 1/λ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు న్యూ బార్కి రిలేషన్ చూసుకుంటే మనం న్యూ ఈక్వల్స్ టు సి న్యూ బార్. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అంటే ద హైట్ ఆఫ్ ద క్రెస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ద ట్రఫ్ ఆఫ్ ఏ వేవ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వేవ్, హైట్ ఆఫ్ ఏ క్రస్ట్ కానీ లేదా డెప్త్ ఆఫ్ ట్రఫ్ కానీ దీన్నే
యాంప్లిట్యూడ్ అంటాం. దీని యూనిట్స్ వచ్చేసి మీటర్, సెంటీమీటర్, పికోమీటర్. సో యాంప్లిట్యూడ్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆర్ బ్రైట్నెస్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్. యాంప్లిట్యూడ్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ బ్రైట్నెస్ని కానీ బీమ్ ఆఫ్ లైట్ యొక్క ఇంటెన్సిటీని కానీ మెజర్ చేస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ, ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ వేవ్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. వెలాసిటీ అంటే నార్మల్ ఫిజిక్స్లో ఆ వెలాసిటీ కాదు, దీంట్లో ఏంటంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్ ఇన్ 1 సెకండ్. అంటే ఒక వేవ్ అనేది ఒక సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది అని చెప్పేదే వెలాసిటీ, సితో డినోట్ చేస్తాం. యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ ఆర్ సెంటీమీటర్ పర్ సెకండ్. అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి సేమ్ వెలాసిటీ ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్. అదే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు మనం కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఫార్ములా. ఫస్ట్ ప్రాపర్టీ సింబల్ వేస్తా, వేవ్ లెంత్. ఫార్ములా వచ్చేసి C/μ = 1. దీనికి యూనిట్స్ 1 Angstrom = 10⁻⁸ సెంటీమీటర్ ఈక్వల్స్ 10⁻⁻10 మీటర్, అండ్ 1 నానోమీటర్ ఈక్వల్స్ 10⁻⁷ సెంటీమీటర్ ఈక్వల్స్ 10⁻⁹ మీటర్స్, లేదా 1 మైక్రోమీటర్ ఈక్వల్స్ టు 10 Angstroms. 1 పికోమీటర్ ఈక్వల్స్ 10⁻⁻10 సెంటీమీటర్ లేదా 10⁻⁻12 మీటర్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. దీని ఫార్ములా U = C/1 లేదా U = C/μ². దీనికి యూనిట్స్ వచ్చేసి హెర్ట్జ్, ఇవి యూనిట్స్. నెక్స్ట్ వేవ్ నెంబర్ ν⁻. దీన్నే ν⁻ = 1/1 లేదా ν⁻ = μ/c. దీనికి యూనిట్స్ వచ్చేసి మీటర్ ఇన్వర్స్. వెలాసిటీ C = μ × λ. దీని మీటర్స్ పర్ సెకండ్ ఇన్వర్స్ దీని యూనిట్స్. సో ఇదనమాట. మీకు ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం గురించి తెలిసే ఉంటుంది, 10th వచ్చింది కదా. ఫస్ట్ స్పెక్ట్రం అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్. అంటే ఇప్పుడు రెయిన్బో తీసుకోండి, విబ్గ్యోర్. రెయిన్బోలో అన్నిటికీ సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది, అన్ని కలర్స్కి. వైలెట్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, ఇండిగోకి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, రెడ్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. సో అలా అంటే ఈ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్నే స్పెక్ట్రం అంటాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ రేడియేషన్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ విత్ ఈక్వల్ వెలాసిటీ. లేదా సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ రేడియేషన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం. అంతే. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఫస్ట్ కాస్మిక్ రేస్ వస్తాయి, తర్వాత గామా రేస్, తర్వాత ఎక్స్రేస్, తర్వాత యూవి, తర్వాత మనకి విజిబుల్ రేస్ అని వస్తాయి, విజిబుల్ రేస్, తర్వాత ఐఆర్, మైక్రోవేవ్స్, రేడియో అండ్ టీవీ రేస్. ఇక్కడ మనకి విజిబుల్ రేస్ ఇదే విబ్గ్యోర్. అంటే వీటి వరకే, ఈ విజిబుల్ రేస్నే మనం చూడగలం, మిగిలిన ఏ వేడిని కూడా మనం చూడలేం. ఈ విబ్గ్యోర్నే మనం చూడగలం, విజిబుల్ రేస్. అయితే ఈ విజిబుల్ రీజియన్ అనేది 400 నానోమీటర్స్ టు 750 నానోమీటర్స్ వరకు రేంజ్ అయి ఉంటుంది. అయితే 400 నానోమీటర్స్ టు 750 నానోమీటర్స్ వరకు మనం చూడగలుగుతాం. ఈ విజిబుల్ రీజియన్ కూడా ఇంతవరకే ఉంటుంది. సో ఇక్కడ వేవ్ లెంత్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ కాస్మిక్ రేస్కి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది, రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కాస్మిక్ రేస్కి వేవ్ లెంత్ తక్కువ ఉందంటే అర్థం ఏంటి? ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎనర్జీ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అంటే కాస్మిక్ రేస్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకు? వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ కూడా ఎక్కువే ఉంటుంది.
ఈ రేడియో వేవ్స్కి కానీ టీవీ వేవ్స్కి కానీ వేవ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, అలాగే ఎనర్జీ కూడా తక్కువే ఉంటుంది. సో ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు మనం నెక్స్ట్ వీడియోలో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ని అయితే ప్రాక్టీస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.